నమస్తే, వెల్కమ్ టు యు1 యూనివర్సల్ వన్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలా గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా విశ్వంతో అసలు మనం ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, దానికి సంబంధించిన నియమాలేంటి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ అనుకోవచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా కొన్నిసార్లు స్పందించకపోవచ్చు. అయితే ఏదైనా నాకు ఇది కావాలి, ఇది జరగాలి అని అనుకొని యూనివర్స్తో మనకు కనెక్ట్ అయినట్టయితే అది అంటే నిజంగా రిజల్ట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇస్తుంది విశ్వం. ఎందుకు ఇస్తుంది? ఈ విశ్వాన్ని పూర్వకాలము స్నానం చేయాలి, మడిగట్టుకోవాలి, దేవుడి దగ్గర కూర్చోవాలి, ఈ పూజలు చేయాలి, ఈ వ్రతాలు చేయాలి అని అన్నారు. అంత సిస్టమేటిక్ జనరేషన్ మారింది కాబట్టి మీలాంటి నెక్స్ట్ జనరేషన్కి ఆ పూజలు వ్రతాలు అదేదో ఆధ్యాత్మికత అంటున్నారు కదమ్మా. ఈ విశ్వం అనేది ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీ అంతా అంటే దేవుడు. ఆ రోజుల్లో దేవుడు, సంస్కృత పదాలు ఉన్నాయి. ఆయన దేవుడు అని, మనలో ఉండేది ఆత్మ అని, ఆయన పరమాత్మ అని పేర్లు. ఇంటర్నెట్, నెట్, ఇప్పుడు వైఫై, ఏమో పేర్లు చెప్తున్నారు కదా. సైన్ ఇన్, సైన్ అప్, నాకు తెలియదు కదా. మీకైతే ఈ టెక్నాలజీ తెలుసు. పూర్వకాలము వందల వేల సంవత్సరాల క్రితం సంస్కృతమే ఉంది కాబట్టి దేవుడు, పూజలు అని ఓంకార బీజాక్షరాన్ని ఇచ్చారు మనకు. అంటే నాసా ప్రయోగాలు చేసి కూడా మనకు చెప్పింది. ఏమని చెప్పింది? ఓం అనేది సూర్యుడి నుంచి వస్తుంది, నీళ్లల్లో వస్తుంది, విశ్వంలో శబ్దం వస్తుంది. పూర్వీకులు ఏమన్నారు? మోక్షము అని అన్నారు. మోక్షము అంటే ఏంది? ఎవరైతే మన బాడీలో కూడా నిరంతరం ఓం అనేది వస్తుంటుంది. ఇప్పుడు మీరు ఇయర్ చెవులో పెట్టుకొని పాటలు విని డాన్స్ చేసుకుంటూ రోడ్ల మీద పోతుంటారు కదా, బెడ్రూమ్లలో డాన్స్ చేసుకుంటూ పాటలు పెట్టుకుంటారు కదా, ఇయర్ బడ్స్ ఏవో పెట్టుకుంటారు కదమ్మా, అవి పెట్టుకొని పాటలు వింటుంటారు కదా. పూర్వీకులు ఏం చేశారంటే విశ్వంతో కనెక్షన్ ఓం కాబట్టి కూర్చొని మెడిటేషన్లో ఓం అనే బీజాక్షరాన్ని జపించినప్పుడు చివరిగా మోక్షం పొందుతారు అన్నాడు. మోక్షం అంటే ఏం లేదు నాన్న, ఆ మోక్షం అని లేదు, పీక్షం లేదు. ఆ విశ్వం నుంచి వస్తున్న ఓంకారము, మనలో వస్తున్న ఓంకారము, మనం పాటలు విని ఆ పాటలకు లయబద్ధంగా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేసినట్టుగా ఆ ఋషులు మోక్షం పొందినారు అంటే ఎంజాయ్ చేసినారని అర్థం. అది మోక్షం అంటే కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? రాను రాను మోక్షం పొందాలి అని అంటే ఈ ఆధ్యాత్మిక పద్ధతిలో కాదు మనుషులు ఏ కోరికలు కోరుకున్నా తీరడానికి కూడా కొన్ని వ్రతాలని, పూజలని, ఏవో కొన్ని పరిక్రమ క్రియలను మనకిచ్చి ఇవి మీరు చేసుకుంటే మీ కోరికలు తీరుతాయి పో అని అన్నారు. ఇప్పుడు రాను రాను జనరేషన్ ఆ పూజలకు, వ్రతాలకు, నోవులకు కూడా మనకు టైం ఉండటం లేదు నాన్న. బేసికల్గా కొన్ని ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని అందటం లేదు. ఈ దృష్ట్యా ఏమైపోయిందంటే పాశ్చాత్య దేశం నుంచి మనకి ఏ సంస్కృతి, అట్రాక్షన్ ఆఫ్ లా, మీరు ఏదనుకుంటే అది జరిగిపోతుంది పోండి. అది కూడా కాదు. ఎప్పుడైతే మీరు ఈ విశ్వం ఎలా నడుస్తుందో మనకు ఒక సీక్రెట్ మనకు తెలియాలి. ఈ విశ్వం నడుస్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది 12 లాస్. ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్ చుట్టూ ఈ విశ్వం ఓవల్ షేప్లో నడుస్తుంది. పూర్వీకులు మనం దాన్ని ఏమన్నారంటే శివుడు అని, శివలింగాన్ని సృష్టించి మనకు ప్లేవే మెథడ్లో చెప్పారు. శివలింగం ఆకారంలో పూర్తిగా ఓవల్ షేప్లో ఈ విశ్వం అంతా రన్ అవుతుంది. గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి అన్నీ ఇలా తిరుగుతున్నాయి. రౌండ్గా తిరిగితే సైన్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది. రౌండ్గా తిరిగితే కొన్నాళ్లకు తిరిగి 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 నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలా ఒక శక్తి చుట్టూ రౌండ్ ఓవల్ షేప్లో తిరుగుతూ పరిభ్రమణం చెందుతూ ఆపినటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో, భగవద్గీతలో విశ్వరూప సందర్శనలో నేను అంతా ఉన్నాను, ఇంత శక్తి నాది అని చూపించాడు ఆయన. అది సముద్రం అయితే మనలో ఉండే ఈ ఎనర్జీ చిప్లో, ఇది ఎనర్జీ చిప్ అంతే, వాళ్ళ ఆత్మ అన్నారు. అది చిత్రగుప్తుడు అన్నారు. అంటే చిత్రంగా, గుప్తంగా రికార్డ్ చేసి పాజిటివ్ ఎనర్జీ పాయింట్ మనలో ఉంటుందని అర్థం. ఈ ఎనర్జీ పాయింట్లో ఎంత ఎనర్జీ ఉందో విశ్వంలో ఎనర్జీ మారుతున్నప్పుడు వాటినే మనం ఆకర్షిస్తాం, లేకపోతే ఆకర్షించం. అదే నీ ప్రశ్నకు సమాధానం. అంటే ఇప్పుడు యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే ఏదైనా ఒక కోరిక గురించి అసలు ప్రాసెస్ ఏంటమ్మా, ఏ విధంగా అనుకోవాలి? అందుకనే ఈ విశ్వ నియమాలని ప్రచారం చేస్తూ వెళ్తున్నాను. ఈ విశ్వ నియమాలలో విశ్వ రహస్యాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే 12 సూత్రాలు. ఆ 12 సూత్రాలను మనము పాటించినట్టయితే కనుక తప్పనిసరిగా ఈ విశ్వంలోకి వెళ్ళిపోవాలి నాన్న. ఏదో గార్డెన్లో మీరు కూర్చోవాలి. ఈ విశ్వాన్ని అంటే మీలో ప్రేమ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. మీరు నిరంతరం విశ్వంలో ఏదో ఒకటి ఇచ్చిన వాళ్ళే ఉంటేనే మీరు పొందుతారు, లేకపోతే పొందరు. చర్య = మైనస్ ప్రతిచర్య. మీరు ఏమిస్తారో దాన్నే మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు
అర్థమైంది కదా. అదే. కాబట్టి మీరు ఎంత ఇచ్చారో అంత, నా ప్రాప్తం ఇంతే ఉంది అని అనుకుంటారు కొందరు. ప్రాప్తం ఇంత కాదు, ఇంకా ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ మీ లైఫ్లో మీరు ఎనర్జీ అంటే ఏంది, ఒక పాజిటివ్ మీకు ఒకటి సెల్ ఫోన్లో ఏదో ఒక స్పీచ్ వచ్చింది మంచిది అలాంటిదో, ఎవరో ఒక పాజిటివ్ది మీకు యూట్యూబ్లోనో ఎస్ఎంఎస్ఓ మీకు వచ్చింది, అది మీరు 100 మందికి పంపిస్తే ఎంత, ఆ 100 మందో 50 మందో వాళ్ళు ఎంత ఎనర్జీ లెవెల్స్ని పొందారో, ఈ విశ్వంలో మీరు ఏదన్నా కోరిక కోరుకున్నారో ఆ ఎనర్జీ లెవెల్ కూడా మీకు పెరిగింది. కాబట్టి మీకేమవుతుంది, మీకు కోరిక తొందరగా తీరుతుంది. ఇంకా ఏంటిదంటే, ఎవరన్నా చచ్చిపోయిందో రేప్ చేయబడ్డదో మీరు 100 మందికి పంపించారు, 100 మందిలో 50 మంది బాధపడి ఏడుస్తూ నెగిటివిటీ ఇచ్చినప్పుడు మీ కోరిక ఫలించదు. అంటే ఆ ఎనర్జీ లెవెల్ మీరు డౌన్ చేసుకున్నారు. అంటే మనము ఏ విషయంలో ఎంత దాకా మన వరకు మాత్రమే 7 పొరలు ఉన్నాయని పూర్వీకులు సూచించారు. అన్నమయ కోశము, ఆ కోశము, ఈ కోశము, ఏ కోశాలు కావు. మన మనసులో ఏదైతే మనం ఈ విశ్వం నుంచి డైరెక్ట్గా పొందడానికి అర్హత సంపాదించడానికి, ఆహా పోహోలో కృతజ్ఞత చెప్పమ్మా, నమస్తే అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా అని ఏవో చెప్తుంటారు ఆ కోర్సుల్లో. ఏమీ లేదు, మనలో ఒక ప్రేమ, ఒక కృతజ్ఞత, అది మన హార్ట్ చక్రాకు సంబంధించింది. ఎవరికైతే ప్రేమ కృతజ్ఞత ఉందో మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. అర్థమైందా. ప్రేమ కృతజ్ఞత ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏదో ఒకటి నిరంతరంగా, ఇప్పుడు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనే కోరికలే మీరు కోరుతున్నారు. నీవేమి ఇచ్చావు, ఇచ్చిందే నీకు రిటర్న్ అయ్యి వస్తుంది. ఎలా వస్తుందో చూడు. ఈ విశ్వంలో ఇదంతా పైకి వెళ్తుంది, నీవు అనుకున్నదే నీ దగ్గరకు వస్తుంది. నీవు చిన్నప్పుడు ఎప్పుడో నాకు ఇది ఫలించేదా, దరిద్రాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆటుపోట్లను ఎదుర్కొన్న సంఘటనలే నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి అనుకో, నీకు అదే జీవితంగా ఉంటుంది. లేదు, మంచి ఐఏఎస్ కుటుంబంలో పుట్టి, నీకేంద్రా బో, నువ్వు కూడా ఐఏఎస్ అవుతావు, నీకేంద్రా నువ్వు డాక్టర్ అయిపోతావు పో అని వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ వాళ్ళని పెంచారు కదా. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్తో నేను డాక్టర్ని అవుతాను నాకేమనే ఫీలింగ్తో ఉంది, మా ఆస్తులన్నీ నేను అనుభవిస్తాననే ఫీలింగ్ ఉంది. అంటే మీ 14 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏది ఉందో అదే మళ్ళీ ఆ కాలము, ఆ సమయము వచ్చినప్పుడు మీకు చేరువగా జరుగుతుంది. మీ జీవితంలో ఇవాళ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా అద్దంలో మీరు నవ్వితే నవ్వినట్టే వస్తుంది. మీరు అంటే కోతిలాగే కనిపిస్తారు. అట్లా మీ భావనలు ఎలా ఉందో అదే మీ జీవితం. మీరు థాట్ చేంజ్ చేసుకోండి, మీ కోరికలు తీరుతాయి. అదే విశ్వరహస్యం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.